స్టార్ట్ సార్. మిల్లెట్స్ నేషనల్ మీడియా పోర్టల్ ఎంబీఎఫ్ అండి. ఎంబీఎఫ్ అంటే మిల్లెట్స్ ద బెస్ట్ ఫుడ్. సో ఇది మనం స్టార్ట్ చేసిన తర్వాత డిఫరెంట్ కార్యక్రమాలు కండక్ట్ చేసుకుంటూ వెళ్తున్నాము. ముందుగా మన రూరల్లోని మైక్రో మిల్లెట్ స్టోర్స్ పెట్టడం జరిగింది. తర్వాత మీడియా వాళ్ళందరికీ తెలిసిందే, మేము నేషనల్ లెవెల్లో 5-6 సెమినార్స్ పెట్టి నేషనల్ లెవెల్లో మ్యానుఫ్యాక్చర్స్ కూడా తయారు చేస్తున్నాం. అంటే మన మోటో ఏంటంటే మిల్లెట్స్ అంటే మనకి నేషనల్ మిల్లెట్ మిషన్ అనమాట. అంటే నరేంద్ర మోడీ గారు ఎప్పుడూ చెప్పారు, జస్ట్ ఏంటంటే మిల్లెట్ ద్వారా చాలా బాగుంటుంది అనేది మేము రీసెర్చ్ చేసిన తర్వాత మేము ఫైండ్ అవుట్ చేసింది ఏంటంటే మిల్లెట్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అనమాట. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ మీరు రోజుకి ఒక మిల్లెట్ మీల్ తీసుకున్నారంటే దట్ ఈస్ గుడ్ ఇనఫ్ ఫర్ యువర్ హెల్త్. సో దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఏంటంటే యూనిక్ కాన్సెప్ట్, అంటే మనం ప్రౌడ్గా చెప్పొచ్చు, ఇంతవరకు ఎవరు కూడా దేశంలోని కాదు ప్రపంచంలోని ఎవరు ఇనిషియేట్ చేయలేదు. దట్ ఈజ్ మిల్లెట్ మదర్స్ అనమాట. సో ఈ మిల్లెట్ మదర్స్ అనే కార్యక్రమం ద్వారా మనం ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తున్న వీళ్ళందరూ కూడా మదర్స్ అండి. సో దే ఆర్ హౌస్ మేకర్స్ అనమాట. సో వాళ్ళకి చేత వాళ్ళ ఇంట్లో ప్రతిదీ రోజుకి వాళ్ళ నలుగురి ఫ్యామిలీ మెంబర్స్కి వంట చేస్తారు. ఇప్పుడు అలా కాదండి, ఆ నలుగురితో పాటు ఇంకో 50 మందికి కూడా వంట చేస్తున్నారండి. సో ఆ వంటలో ఏముంటుందంటే మిల్లెట్స్ ఉంటుందండి, మిల్లెట్ రైస్ ఉంటుందండి. మిల్లెట్లో 5 రకాల రైసులు ఉంటాయండి. ఆ 5 రకాల రైసులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రైస్ వాళ్ళు క్యారేజ్ ఒక బాక్సెస్లో పెడతారనమాట. ఒక స్వీట్ కూడా ఉంటుంది. ఇదంతా మనం ఏం చేస్తున్నామంటే మేము ఒక మధ్యలో నిలబడి గట్టిగా వాళ్ళకి సపోర్ట్ ఇస్తూ, సో వాళ్ళు ఏదైతే బాక్సులు ఇస్తున్నారో ఆ బాక్సులు ఏంటంటే మనం జస్ట్ కంపెనీలకు అన్నిటికీ తిరిగి వాళ్ళకి ఇవ్వడానికి ట్రై చేస్తున్నామండి. ఈ ప్రాసెస్లోనే సో వీళ్ళు గట్టిగా ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది ఒక 10 days బ్యాక్. సో మనకి నేషనల్ కోచెస్ ఎవరైతే ఉన్నారో పూజా లకోటియా కొంతమంది చేత ట్రైనింగ్ ఇవ్వడం, ట్రైనింగ్ అయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే మీరు చూసినట్టయితే ఈరోజు జరుగుతున్న కార్యక్రమం ఏంటంటే మీరు అటువైపు కవర్ చేస్తే మిల్లెట్ ఫుడ్ ఫెస్ట్ అని నేమ్ పెట్టి, సో వీళ్ళు వండిన వంటలు అంటే ఇప్పుడు ఇక్కడ నాతో పాటు ఉన్న వాళ్ళైతే సగం మంది మిల్లెట్ మదర్స్, మిగిలిన సగం మంది అక్కడ వంట చేస్తున్నారు. వాళ్ళు అందరూ కూడా సో డిషెస్ ఏవైతే ఉన్నాయో మీకు కూడా ఇస్తారు, మీరు కూడా ఒకసారి టేస్ట్ చూడండి. సో పబ్లిక్ని కూడా మనం ఇన్వైట్ చేస్తాం, వాళ్ళు కూడా వస్తారు 5 o'clock 6 o'clockకి. వాళ్ళు కూడా టేస్ట్ చేసి ఇది రీజనబుల్గా ఉందా, క్వాలిటీ ఉందా, టేస్ట్ ఉందా, మిల్లెట్ అంటే ఏదో ముస్లింలు తినే ఫుడ్ కాదు, అందరూ తినే ఫుడ్డే, దీనివల్ల మనకి బాగుంది టేస్ట్ కూడా అని చెప్పి అందరూ ఫీల్ అవ్వాలని చెప్పేసి మేము ఈరోజు లైవ్లో పెట్టడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ పార్టిసిపేట్ చేసిన మదర్స్ అందరిలోని ఒక 2 మెంబర్స్ని సెలెక్ట్ చేసి వాళ్ళకి మంచి స్పోర్టివ్గా ఆ విన్నర్స్కి ఒక 2 మెంబర్స్కి ఏంటంటే బేస్డ్ ఆన్ ద రివ్యూస్ ఏంటంటే మనం ఒక క్యాష్ అవార్డు ఇవ్వడము, దాంతోపాటు వాళ్ళకి 1 year పాటు మిల్లెట్ మోడల్ మదర్ కింద మిగిలిన వాళ్ళకి సపోర్ట్ చేయడం జరుగుతుందండి. సో ఇదంతా ఒకటైతే ఈరోజు మీడియా వాళ్ళని పిలవడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే అండి, సో మీ అందరికీ కూడా మిల్లెట్ మదర్స్ తరపున మీ అందరి తరపున నేను చెప్తున్నాను, మీడియా ముఖంగా పబ్లిక్ అందరినీ కూడా ఇన్వైట్ చేస్తున్నాము. హైదరాబాద్ పబ్లిక్ని మనం మిల్లెట్ వెల్నెస్ వాక్థాన్ అనేది కండక్ట్ చేస్తున్నామండి. మిల్లెట్ వెల్నెస్ వాక్థాన్ 1000 మందితో హైదరాబాదు అనిపించాలి, అంటే మిల్లెట్స్కి సంబంధించి హైదరాబాద్ పేరు వినిపించాలన్నమాట. అంటే మన గచ్చిబౌలి స్టేడియంలో కానీ తర్వాత డిఫరెంట్ ప్లేసెస్ చూస్తున్నాము. ఆ ప్లేసెస్లో 1000 మెంబర్స్తోని మిల్లెట్ వెల్నెస్ వాక్థాన్ కండక్ట్ చేస్తున్నామండి. ఆ ప్రోగ్రామ్ ఏంటంటే December 7వ తారీఖు నాడు స్టార్ట్ అవుతుందండి. December 7వ తారీఖు వన్ డే ఉంటుందండి. మార్నింగ్ 5:30 నుండి 9 వరకు. అంటే ముందు వాకింగ్, హెల్దీ వాకింగ్ ఉంటుంది 1 అరగంట, తర్వాత యోగా ఉంటుంది, తర్వాత మెడిటేషన్ ఉంటుంది, ఆ తర్వాత హెల్త్ ఎక్స్పర్ట్స్ వచ్చి మాట్లాడతారు, తర్వాత న్యూట్రిషన్ ఎక్స్పర్ట్స్ మాట్లాడతారు, ఫైనల్గా మిల్లెట్ బ్రేక్ఫాస్ట్ ఉంటుందండి. ఇదంతా ఎంతమంది అంటే 1000 మంది. అంటే ఇది ఎవరు ప్రిపేర్ చేస్తారో రోజు బ్రేక్ఫాస్ట్ అంటే మీరే ప్రిపేర్ చేస్తారండి. మీరున్నారని ధైర్యంతోనే సో మనకున్న 100 మిల్లెట్ మదర్స్ని ఉపయోగించుకొని ఒక్కొక్క మిల్లెట్ మదరు 100 మందికి లేదంటే 50 మందికి ఆ రోజు బ్రేక్ఫాస్ట్ ఇస్తున్నామండి. సో టోటల్గా 1000 మెంబర్స్తో మనం మిల్లెట్ వెల్నెస్ వాక్థాన్ అనే కార్యక్రమం కండక్ట్ చేస్తున్నాము. అది అనౌన్స్ చేయడానికి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో మీరందరూ చూశారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మిల్లెట్ మదర్స్ అందరూ కూడా ఒకసారి దయచేసి సో మీరందరూ కూడా మీడియా ముఖ్యంగా జస్ట్ ఒకసారి అందరూ కూడా ఇన్వైట్ చేయండి. మీరు ఎవరైనా చెప్తారా మేడం? థ్యాంక్ యూ.